ఆయన మాటలు విని బాగుపడాలని కొందరు, ఆయన మాటలు విని తృణీకరించాలని కొందరు. ఆ మధ్యలో ప్రభు ఎవరిని చూశాడు అంటే ఊస చేయగలిగిన ఆయన్ని చూశాడు. చూసి ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు లేచి నిలబడి నీ చెయ్యి ఇలా చాపమన్నాడు. మీ చేతులు చాపమంటే ఎందుకు చాపట్లేదు? మీరు చెయ్యి ఎత్తమంటే ఎందుకు ఎత్తరు? చేతిలో ఏదన్నా బలహీనత ఉంటే ఆ పరమ వైద్యుడికి, అయ్యా ఈ చేతికి రోగం వచ్చింది, వైద్యం చేయమంటే వెంటనే చేస్తాడు. ఊస చెయ్యి కలిగిన వ్యక్తికి జబ్బు వచ్చింది, చెయ్యి చాపాడు, ఆ చెయ్యిని ప్రభు బాగు చేశాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టి చెప్పండి, చెయ్యి ఎత్తాలనా వద్దా? చెయ్యి ఎత్తాలనా వద్దా? మరి ఎందుకు ఎత్తరు చెయ్యి? చెప్పండి. ఒక గుడ్డు అయినా యేసు ప్రభు వెళ్ళి ఆ మార్గంలో చాలా శబ్దం వినపడతా ఉంది. ఎప్పుడు లేని శబ్దం ఎందుకు వినపడతా ఉందని కళ్ళు లేవు కనుక చెవి పెట్టాడు. చెవి పెడితే ఆయనకి ఏమి వినపడుతుందంటే శబ్దం. ఏ శబ్దం అది? కాలినడక శబ్దం. ఈ కాలినడక శబ్దమును చూసి ఈ గుడ్డివాడు, అయ్యా ఏంటి ఈ జనమంతా ఇలా వెళుతున్నారు అని అడిగితే వాళ్ళందరూ అన్నారు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వెళుతున్నాడు, అందుకని వీళ్ళందరూ వెళ్తున్నారు. అప్పుడు ఆ గుడ్డాయన ఏం చేశాడో తెలుసా? ఓ ప్రభువా అని వెనకీడ్తి పడ్డాడు, అడుగుతున్నాడు, ఓ ప్రభువా, ఓ ప్రభువా అంటుంటే వీళ్ళందరూ అంటారు, ఏంటిరా నాయన నువ్వు, నీ గోలేంటి, నువ్వు అరవగాకు అంటే ఆయన ఇంకెక్కువగా అరుస్తా ఉన్నాడు. చివరికి ప్రభు నిలబడ్డాడు, ఆయన కళ్ళును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంత మంచివాడు. నోరున్నప్పుడు ప్రభువా అని ఎందుకు అనలేరు? మీరు చెయ్యేందుకు చాపరు? ఏమిటి కారణం? నీ లోపల సైతాను వద్దంటున్నాడా? ఒకవేళ నువ్వు బాగుపడతావేమోనని నీకేమైనా మతిమరుపును తీసుకొస్తున్నాడా? ప్రార్థన సమయంలో నువ్వు ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాటను పాటించకుండా ఎందుకు దాన్ని ఉల్లంఘిస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ చెయ్యెత్తమంటే ఎత్తాలి, నోరు తెరవమంటే తెరవాలి, ప్రభువుని అడగమంటే అడగాలి, ప్రభు పాదాల మీద పడమంటే పడాలి. అలా పడిన వాళ్ళనే దేవుడు సమృద్ధిగా దీవించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమృద్ధిగా దీవించాలి అంటే నీవు ఆయనకి బాగా ప్రార్థించాలి. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో మరుపురాని మేలులు దేవుడు ప్రసాదిస్తాడు. అలాంటి మేలులు దేవుడు మీ అందరికీ చేయాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఆ మేలులు ప్రభువు మీకు చేయునుగాక. మీ జీవితాల్లో ఎన్నో మేలులు ఆయన ప్రసాదించునుగాక. మీ కుటుంబాల్లో మీ పిల్లలకు మీకు ఆయన గొప్ప మేలు చేయునుగాక. మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు దేవుడు ప్రసాదించునుగాక. ప్రభు అయిన దేవుడు ఒకసారి ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందా? మీరు రొట్టెని అడిగితే నేను రాళ్ళు ఇచ్చే దేవుణ్ణి కాదు, రొట్టెనే ఇస్తాను. ఒకవేళ మీరు చేపను అడిగితే పామునిచ్చే దేవుణ్ణి మాత్రం కాదు, మీకు చేపనే ఇస్తాను. ఒకవేళ మీరు మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రి మీకు ఒకవేళ మంచి ఈవులు ఇచ్చినా వాటిని మించిన మంచి ఈవులు ఇస్తాను అంటాడు దేవుడు. ఆయనకి స్తోత్రం చెప్పండి. అంత మంచి ప్రభు ఆయన. ఆ మంచి ప్రభువుని మనం మంచి మనసుతో, దీన మనసుతో ఆయన అడుగుతూ ఉండాలి. దీన మనసుతో అడుగుతున్న వారిని దేవుడు బాగా దీవిస్తాడు. కఠిన మనసుతో అడుగుతున్న వారిని దేవుడు అంగీకరించాడు. కొందరికి కఠిన మనసు ఉంటుంది, కొందరికి మంచి మనసు ఉంటుంది, దీన మనసు ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎదుటివారు కష్టపడతా ఉంటే వాళ్ళ కష్టంలో వీళ్ళు కూడా పాలు పొంది వాళ్ళతో పాటు దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. ప్రభు అన్నాడు, దుఃఖపడువారు ధన్యులు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. దుఃఖపడాలి. దేనికి దుఃఖపడాలి? ఎదుటి మనిషి బాధపడుతూ ఉంటే, అతనికి ఏదో కష్టం వస్తే
ఏదో ఒక ఇబ్బంది జరిగితే అతన్ని చూసి వెగతాళి చేయటం కాదండి, అతన్ని చూసి దుఃఖపడాలి. ఎందుకు ఇలా వాళ్ళకి జరిగిందని, ఎందుకు వాళ్ళు అలా బాధపడుతున్నారు, దేవుడు వాళ్ళని కాపాడమనని నీవు దుఃఖపడితే అప్పుడు దేవుడు ఆ ఎదుటి వారిని కూడా నీలాంటి వారినిగా దీవిస్తాడు. అందుకనే ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, చెడగొట్టొద్దు, ప్రేమించండి. నీతిమంతుడు పొరుగువానికి దారి చూపుతాడన్న మాట మీ జీవితాల్లో నెరవేర్చాలి. అర్థం చేసుకున్నాడు. ప్రభు మహిమ గలవాడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వేశ్వరుడు. ఈ సృష్టికి ఆయనే దేవుడు. అవునా? ఈ సృష్టిని చేయగల వారు ఎవరో చెప్తారా మీరు? ఈ సృష్టిని భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, ఆకాశంలో ఉన్నవారు కానీ చేయగలుగుతారా? ఆకాశంలో కోట్లాది దూతలు ఉన్నారు, వాళ్ళు చేయలేరు. భూమి మీద ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, పెద్ద మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, అన్నిటినీ పరిశోధన చేయగలిగిన గొప్ప మేధావులు ఉన్నారు. కానీ ఈ సృష్టిని చేయగలిగిన వారు ఎవరూ లేరు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. దాన్ని మీరు తెలుసుకోవాలని, మీరు కూడా బాగా దీవించబడాలని, మీ జీవితాల్లో ఆనందాన్ని అనుభవించాలని, ఆయుర ఆరోగ్యాలతో మీరు మీ పిల్లలు కళకళలాడుతూ వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పురిగొలుపుతూ ఉన్నాడు. మీలో మతిమరుపును తొలగించి, మీలో అనాలోచనను తొలగించి, దుష్టుని ఆలోచన మీలోకి రాకుండా దేవుని యొక్క ప్రేమ మీలో ఎల్లప్పుడూ ఉండేటట్టుగా పరిశుద్ధాత్మ ఇప్పుడు పనిచేస్తున్నాడు. అవునా కాదా? ఈరోజు పరిశుద్ధాత్మ మనందరికీ బోధ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ పనిది. మన జీవితంలో సైతాను ఏదైనా తీసుకొచ్చి మన జీవితంలో పెట్టేటట్టుగా ఉంటే, మనల్ని పడగొట్టేటట్టుగా ఉంటే, చెడగొట్టేటట్టుగా ఉంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మకు ఒక పేరుంది, ఆదరణకర్త. ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటాడు. నువ్వు వెళుతున్నా ఆయన ఆదుకుంటూ ఉంటాడు, నువ్వు కూర్చున్నా ఆయన ఆదుకుంటూ ఉంటాడు, నువ్వు ఎక్కడున్నా, నువ్వేం చేస్తున్నా నీ పక్కనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని యేసు ప్రభు, నేను పరలోకానికి వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించుదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెబుతుంటాడు. లోకంలో ఉన్న దుష్టుడు మీరు అపవిత్రులుగా ఉండండి. అపవిత్రులుగా ఎందుకు ఉండమంటున్నాడు? వాడికి ఒక లోకం ఉంది, అది పాతాళ లోకం. దానికి వెళ్ళే వాళ్ళందరూ అపవిత్రులే. దానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అపవిత్రులు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రులనుగా చేస్తూ పరిశుద్ధంగా ఉండాలని ఆయన మన ఎంటబడుతున్నాడు. మనల్ని విడిచిపెడతలేదు. మనల్ని అనుక్షణం ఆయన కాపాడుతున్నాడు. ఆయనకి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన ఆత్మలను కాపాడటానికి వచ్చాడు. ఆయన ఆత్మ కాపాడటానికి వచ్చాడు, ఆత్మరూపిగా వచ్చాడు. క్రీస్తు ఆయన్ని ఆత్మరూపిగా పంపాడు. ప్రభు ఆయన ఆత్మరూపిగా పంపించాడు. ఇక్కడికి పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు సర్వలోకంలో ఉన్నాడు. ఈ క్షణంలో ఈ లోకమంతటా ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఆహ్వానించే వారిలోనే ఉంటాడు. ఆయన చెప్పే మాటను అంగీకరించే వారిలోనే ఉంటాడు. ఆయనకి లోబడే వారిని దీవిస్తూ ఉంటాడు. ఆయనకి భయపడే వారిని కాపాడుతూ ఉంటాడు. వారికి ప్రభు వద్ద నుండి ధారాళమైన దీవెనలు పంపిస్తూ ఉంటాడు. ప్రభు ఈ లోకంలో చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలన్నీ మరలా మరలా గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకుంటున్నారా? మీలో 2 ఆత్మలు పనిచేస్తాయి. ఒకటి లౌకిక ఆత్మ, ఒకటి పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ ఎప్పుడు పవిత్రంగా ఉండండి, ప్రభువుని మహిమపరచండి, మీ జీవితాల్లో మేలులు పొందండి, మీ పిల్లలు మీరు కళకళలాడుతూ ఆయన ఆరోగ్యాలతో మీరు యాత్ర చేయండి, దేవుని లోకానికి వెళతారు అని పరిశుద్ధాత్మ మనకి యేసయ్య మార్గాన్ని చూపుతూ ఉంటుంది. అపవిత్రాత్మ ఎప్పుడు నరకం వైపు నడిపిస్తూ ఉంటుంది. నరకానికి వెళ్ళకూడదు. నరక వైపునున్న మనుషులు ఎడమ వైపునుంటే కుడివైపున పరిశుద్ధులందరినీ పరలోకానికి నడిపిస్తాడు యేసు ప్రభువుల వారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కుడివైపునుగా ఉండాలి. కుడివైపుగా ఉన్నప్పుడు దేవుడు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. మీకు బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో చూసినప్పుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని రాయబడి ఉంది అక్కడ. ఎందుకంటే దేవుడు దీవించిన వారు వీళ్ళు పరిశుద్ధాత్మకు లోబడతారు, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా నడుచుకుంటారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వారు నడుచుకోరు. మీకు ఇంకో సంగతి చెప్తాను, వినండి. యేసయ్య మాట ఒకవేళ వినకపోయినా, యెహోవా దేవుని మాట వినకపోయినా, ఎప్పుడైనా పొరపాటుగా నువ్వు వాళ్ళని వ్యతిరేకించిన క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకించిన వారికి క్షమాపణ ఈ లోకంలో లేదు, పరలోకంలో లేదు. అందుకే జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం చేసుకునండి, వినండి. వినుట వల్ల విశ్వాసం, వినుట వల్ల నీ జీవితంలో సైతాను గట్టిన గూడు పెరికివేయబడుద్ది. సైతాను నాటిన ఆ చేదు మొలకను పరిశుద్ధాత్మ దేవుడు తీసేస్తాడు. నీ జీవితంలో పంట పండుద్ది, నీ కుటుంబంలో ఆ పంట అనుభవిస్తారు. నీవు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె కళకళలాడుతూ నీ కుటుంబానికి మంచి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వద్ద నుండి ధారాళంగా నీకు వచ్చేటట్లుగా అడుగుతూ ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ మన పక్షంలో మనల్ని కాపాడడానికి ప్రభువుని వేడుకుంటూ ఉంటాడు. మన యొక్క వర్తమానం అంతా, మన యొక్క సమస్య అంతా ఆయన అక్కడికి పంపిస్తూ ఉంటాడు. ఇందాక మీరు సాక్ష్యాలు చెప్పారు కదా, అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి తెలియపరుస్తాడు. ఇక్కడ నువ్వు ఏది అడిగావో అది నీకు రావటానికి ప్రభువుకి మొరపెడతా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల్లో నుండి దేవునికి మొరపెడతా ఉంటాడు. ఆ భక్తుడు అపోస్తుడైన పౌలు కావచ్చు, ఆ భక్తుడు పేతురు కావచ్చు, అలాగే ఇంకా పాత నిబంధనలో చూస్తే దావీదు కావచ్చు, మోసే కావచ్చు, ఎలీషా కావచ్చు, ఆ ఏలియా కావచ్చు, వీళ్ళందరూ భక్తులే. వాళ్ళలో నుండి ప్రజలకు కావాల్సిన ఈవులు, ప్రజలకు కావలసిన మేలులు ధారాళంగా ఆకాశపు వాక్యాల నింపి పట్టజాలనంతగా దేవుడు ప్రసాదించిన దినాలు మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు ధనవంతుడు చేయలేదా? ఇసాకు ధనవంతుడు అవ్వలేదా? యాకోబు ధనవంతుడు అవ్వలేదా? భక్తులందరూ విస్తారమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లారా లేదా? వర్ధిల్లారు. వాళ్ళను ప్రభువు దీవించాడు. వాళ్ళ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అందుకనే వాళ్ళ ప్రార్థనను తోసివేయకుండా దేవుడు వాళ్ళని సమృద్ధిగా దీవించాడు. ఆ కుటుంబాల్లో ఆనందం, సంతోషం. పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఆనందిస్తూ ఉంటారు. అలాగే లోకిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటే భర్త ఎలా ఉంటాడు? ఆనందిస్తాడు. ఈరోజు మీ కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో అలాంటి దీవెనలు ఉండునుగాక. భార్య భర్తల మధ్యలో సమస్య పెట్టే దుష్టుడున్నాడు. ఏదోను తోటలో మంచి పండ్లు ఫలాలు మంచి పదార్థం తింటున్నా అవ్వని ఆదామును వేరు చేయలేదా? ఈరోజు నువ్వు కుటుంబంలో మంచిని అనుభవిస్తూ ఉంటే ఆ మంచిని చెడగొట్టడానికి వస్తాడు దుష్టుడు. జాగ్రత్త పడాలి. మనం దుష్టుడిని జయించాలి. దుష్టుడు రాకుండా చూసుకోవాలి అంటే మనం పరిశుద్ధాత్మలో భాగమై పరిశుద్ధాత్మతో దేవునికి మొరపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడాలి పిల్లల కోసం.
పశ్చాత్తాపడాలి, పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రభువు దగ్గర మొరపెట్టాలి, గంటలు గంటలు ప్రార్థించాలి, దివారాత్రులు ప్రార్థించాలి, రాత్రింపగళ్ళు నీవు ప్రభువుని అడుగుతూనే ఉండాలి. ఏమాత్రం ఒక్క క్షణం మర్చిపోతే దుష్టుడు మళ్ళా లోపలికి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ప్రభు అంటాడు, ఆత్మను ఆర్పకండి, అపవాదికి చోటు ఇయ్యొద్దు. రెండు చేతులు ఎత్తి చెప్పండి, దేవునికి స్తోత్రం. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడో. హృదయంలో ఒకవేళ అపవాది యొక్క లక్షణాలు దాగి ఉంటే వాటిని పరిష్కరించుకోవటానికి ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నీ జీవితం బాగు చేసుకోవటానికి ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం వర్ధిల్లటానికి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో నువ్వెంతైతే ప్రార్థన చేస్తావో అంత నీకు దగ్గరగా ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? ప్రార్థన లేకపోతే అపవాది దగ్గరికి వస్తాడు. అపవాది మనల్ని పీడించి మనల్ని పాడు చేస్తాడు. లోకంలో అపవాది ఉన్నాడని బైబిల్ చెప్తుందా లేదా? బైబిల్ ఏం చెప్తుందండి? లోకంలో దుష్టుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. మరి మనలో ఉన్న దేవుణ్ణి మనం ఎలా చూసుకోవాలి చెప్పండి? ఎలా చూసుకోవాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించుతున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఆత్మ విషయంలో దీనులవ్వాలంట, దీనత్వం ఉండాలి. అందుకనే దీనులను దేవుడు దీవిస్తాడు. ఏమండి? దరిద్రులను దేవుడు లేవనెత్తుతాడు. దరిద్రంగా ఉంచుతాడా దీనుల్ని? దీనుల్ని ఆయన లేవనెత్తేవాడు, దరిద్రులను లేవనెత్తేవాడు. పడిపోయిన వారిని ప్రభు అలా నిలబెట్టే ప్రభు ఆయన. చాలామంది నిలబడిన వారిని పడేస్తారు కానీ పడిపోయిన వారిని లేపరు. ప్రభు పడిపోయి ఉన్న వారిని లేపాడు. అది ఆయన చేసే మహిమ. అది మీరు అర్థం చేసుకోవాలి కదా. చాలామంది నిలబడిన వాడిని పడేస్తే అబ్బా ఇదేదో విచిత్రంగా ఉందని చూస్తారు, అక్కడికి గుంపులు గుంపులు వెళతారు. యేసు ప్రభు అలా చేయలేదు కదా. యేసు ప్రభు భక్తులు అపోస్తులు కూడా అలా చేయలేదు కదా. పడిపోయిన మనుషులను నిలబెట్టి ప్రభువులో నడిపించారు కానీ, పడిపోయిన మనుషులను ప్రభువు లేపాడు కానీ ఎక్కడైనా పడగొట్టినట్టు లేదు బైబిల్లో. మరి ఎందుకు పడగొట్టే కాడికి ప్రజలు గుంపులు గుంపులు పోతారు? అది తప్పు తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారికి దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎంత గొప్ప విషయమో తెలుసా? ఆత్మలో దీనులవ్వాలి. ఆత్మలో ఉన్న ఆ దీనత్వాన్ని దేవుడు చూస్తాడు. బాగా అర్థం చేసుకున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆ తరువాత 3వ వచనంలో దుఃఖపడువారు ధన్యులు, 4వ వచనం కదమ్మా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దుఃఖపడువారు ధన్యులు. దేనికి దుఃఖపడాలి? పిల్లల ఆత్మల కోసం దుఃఖపడాలి. ఇలాపీలకు రాసిన గ్రంథంలో ఈ మాట చెప్పబడింది. 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమి రాయబడి ఉంది? రేయి మొదటి జామునే మీరు లేచి మీ చేతులెత్తి మీ పిల్లలు, పసిపిల్లల ఆత్మల కొరకు దుఃఖపడండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంట తల్లిదండ్రులు? దుఃఖపడువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దుఃఖపడండి. ప్రభు మన పాపాలు మోసుకొని కలవరి సిలువకి వెళ్ళేటప్పుడు స్త్రీలందరూ అలాగా ఆయన చిత్రహింసలు చూసి, ఆయన యొక్క గాయములు చూసి, ఆయన యొక్క రక్తము చూసి, ఆ రక్తముద్దగా ఉన్న దేవుడిని చూసి వేడుస్తూ ఉంటే ప్రభు నోరు తెరిచి ఏమన్నాడు? నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసమో వేడవండి. బైబిల్ ఏం చెప్తా ఉంది? రేయి మొదటి జామునే లేవండి.
మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. మీ పిల్లలు ఆత్మల కోసం ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. దుఃఖపడాలమ్మా, దుఃఖపడాలి. మాయ దుఃఖం కాదు, నిజమైన దుఃఖం. యేసయ్య దుఃఖపడ్డాడు కదా, కన్నీరు కార్చాడు కదా. గెత్సేమనే తోటలో మనందరినీ కాపాడటానికి ఏడిశాడా లేదా ప్రభు? కన్నీడు కార్చాడా లేదా ప్రభు? ఆయన ఆ దుఃఖంలో, ఆయన ప్రార్థనలో ఆయన ఒంటి మీద చెమట రక్త బిందువులుగా కారిపోయినాయి అని రాయబడి ఉంది. ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప త్యాగమూర్తి ఆయన, ఎంత కరుణామయుడు, ఎంత దయగల దేవుడు. ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప బలియాగం కదా. ఎంత బలియాగం! ఎవరు చేయగలుగుతారు ఆ పని? ఎవరండి, ఎవరు చేయగలుగుతారు? ఒక్కసారి ప్రభువు ఆ మహిమను నువ్వు చూస్తే నీ జీవితంలో ఎంతో ఆనందిస్తావు. నీ కుటుంబంలో ఎన్నో ఆనందాలు నువ్వు అనుభవిస్తావు. మీ పిల్లలు చదువులలో వర్ధిల్లుతారు, వారు మంచి ఉద్యోగస్తులు అవుతారు. నువ్వు చేసే వ్యాపారాలు ఫలిస్తాయి, నీ చేతి పనులు దీవించబడతాయి. నీ పొలాలు, నీ పంటలు, నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు అన్నీ దీవించబడతాయి. అలాగా మన ప్రాంతం అంతా దీవించబడునుగాక, మన రాష్ట్రం దీవించబడునుగాక, మన దేశం దీవించబడునుగాక, భూలోక ప్రజలందరూ దీవించబడుదురుగాక. ఈ మాటలు మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంటే ఇంకోసారి చెప్పండి, అందరూ దీవించబడాలని. కొందరు దీవించబడతా ఉంటే మరి కొందరికి ఎందుకో, వాళ్ళు ఎందుకు దీవించబడుతున్నారని మరుసన. అది మంచి ఆలోచన అంటారా? అది మంచి ఆలోచన కాదు, అది చెడ్డ ఆలోచన, అది దుష్టుని ఆలోచన, అది కయ్యోను లాంటి ఆలోచన. బైబిల్లో మీకు సంగతి తెలుసా? కయ్యోను లాంటి వారై ఉండరాదు. కయ్యోను మంచోడు కాదు, అతని మనస్సు మంచిది కాదు. తోటివాడు బాగుపడతా ఉంటే వాడిని చెడగొట్టే మనసు, పడగొట్టే మనసు, చివరికి తమ్ముణ్ణి చంపిన మనసు. ఎవరిని అర్థం ఉందా? అర్థం చేసుకున్నాడు. అందుకని ప్రభువు మాట్లాడుతున్నాడు కొండ మీద. ఆయన కొండ మీదకి వెళ్ళి ఆ జనసమూహమును చూసి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు అమూల్యంగా ఉన్నాయి కదా, ఆయన మాటలు శ్రేష్టంగా ఉన్నాయి కదా, ఆయన మాటలు ఆశ్చర్యకరమైనవి, మన జీవితాలను బాగు చేసేవి దేవుని మాటలు. ఆయనే ప్రభు. నువ్వు తెలుసుకో. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు తెలుసుకోకపోతే ఇప్పుడన్నా తెలుసుకో. నీ జీవితంలో ఎంతో మంచి మేలు జరుగుతుంది. నీకు మేలు జరిగితే నీ పిల్లలు మేలు పొందుతారు. నీ పిల్లలు మేలు నీ ద్వారానే దేవుడు ప్రసాదిస్తాడు. అర్థం చేసుకొని మనం ప్రభువుతో నడుద్దాం. ప్రభు రాకడ సమీపంలో ఉంది. పిల్లలకు ఉద్యోగాలు కావాలని, ఆరోగ్యం కావాలని, వాళ్ళ జీవితాల్లో చక్కగా ఫలించాలని, ఎక్కడ అపవాది పడగొట్టకుండా, చెడగొట్టకుండా. ఎంతోమంది యవన పిల్లలు తాగుబోతోళ్ళు అయిపోతున్నారు కదా, ఎంతోమంది అనవసరమైన సావాసాలు చేసి చెడిపోతున్నారు కదా, ఎంతోమంది లోకంలో పిల్లలు గల్లంతైపోతున్నారు. యవ్వన కాలంలో పసితనంలోనే దుష్టుని మార్గంలో నడిచి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో ఒకసారి లెక్కేసుకోండి, ఆలోచించండి. ఆడెవడో చచ్చాడు నాకెందుకు అనుకుంటే ఎట్లా? అలా జరగకుండా కాపాడటానికి మనం ప్రభువుని అడగాలి. ఏ కుటుంబానికి ఇబ్బంది జరగకుండా కాపాడమని ప్రభువుని అడగాలి మనం. ఎంతమంది అడుగుతారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. అడగటం చేత అయితే ఆయన మనకు అన్నీ ఇస్తాడు. అర్థమవుతుందా? మనం అడగటం చేత అయితే అన్నీ ఇస్తాడు ఆయన. ఆయనకి సర్వసంపదలు ఉన్నాయి. ఆయన అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్న ఆ తండ్రి మనకు అన్నీ ఇస్తానంటున్నాడు. అడగండి మీకు నేను
ఇస్తాను. నేను ఇచ్చింది ఎతకండి, అది మీకు దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతో మంచి మాటలు. ఈ మాటలు ఈ రోజున నీ మనస్సు మార్చాలని నాలో పరిశుద్ధాత్మ ప్రేరేపణది. నీలో సైతాను కట్టిన గూడు పడిపోవాలి, నీలో ఉన్న సైతాను ఆలోచన తొలగిపోవాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది, అప్పుడే నీ పిల్లలు వర్ధిల్లుతారు, అప్పుడే నీ కుటుంబంలో నూతన ఆశీర్వాదాలు దేవుడు ప్రసాదిస్తాడు. నీకెన్నడూ కలగని ఆశీర్వాదాలు, ఎన్నడూ చూడని దీవెనలు, ఎన్నడూ చూడని ఆనందం యేసయ్య నీకు ఇచ్చునుగాక. ఎంత మంచోళ్ళు మీరు. మీ వాళ్ళందరినీ ఇంటికాడ వదిలిపెట్టి పక్క వాళ్ళనేమో పొలం పోమని చెప్పి మీ పనులు మీరు చేసుకోమని మీరు వచ్చి కూర్చున్నారంటే ప్రభువుకి ఇష్టమా? ప్రభు ఏం చెప్పాడు? నా ఇల్లు ఖాళీగా ఉంది, మీరు వెళ్ళి వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొని రండి. నా ఇంటికి వాళ్ళందరూ రావాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆశని తీర్చాలంటే పనివాళ్ళు కావాలి కదా. ప్రభు చెప్పాడు కదా, కోత విస్తారంగా ఉన్నది, పనివాళ్ళు లేరు, పనివాళ్ళ కొరకు ప్రార్థించమని దేవుడు నాలాంటి వాళ్ళకి చెప్పాడు. నాకు చెప్పిన మాటే మీకు కూడా చెప్పాడు. మరి మీరు ప్రార్థిస్తారా? వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకుంటారా? అలా అనుకునే మనసు మంచిది కాదు. ఎదుటివాడిని కాపాడే మనసు, నీ కుటుంబాన్ని కాపాడుకునే మనసు, నీ జీవితాన్ని కాపాడుకునే మనసు, నీ కుటుంబంలో ఆనందాన్ని చూసే మనసు, హేబేలు మనసు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. ఉందా? ఉంటే ఈరోజే నువ్వు దీవించబడతావు. ఈరోజే నీకు ప్రభు నూతన దీవెనలు, ఆనందకరమైన ఆశీర్వాదాలు, నీకు అనారోగ్యం రాకుండా, నీకు కష్టాలు నష్టాలు రాకుండా, ఒకవేళ వచ్చినా వాటికి ఫలితంగా రెండంతలుగా ఇస్తాడు. యోబు భక్తుడికి రెండంతల ఆశీర్వాదాలు వచ్చాయా? రాలేదా? అలాగే ఇస్తాడు దేవుడు. ఎప్పుడు కీడి విషయంలో మనల్ని శోధించడు దేవుడు. మేలు విషయంలో మనల్ని వెదుగుదల చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మన కుటుంబాలు వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనకి స్తోత్రం కలుగునుగాక. వచ్చే వారం మీ తోటి వారిని తీసుకొని రావాలి, మీ పక్కింటి వారిని తీసుకొని రావాలి. వారు నలిగిపోతున్నారు సమస్యలతో. భార్య భర్తలు సమస్యలు, బిడ్డలు సమస్యలు, పిల్లలు సమస్యలు, చదువుకోక డబ్బు ఖర్చు అయిపోయి అప్పులు పడి పిల్లల్ని ఎక్కదీయాలనే తల్లిదండ్రులు ఎందరెందరో నలిగిపోతున్నారు కదా. మరి వారికి ఎందుకు మీరు సాక్ష్యం చెప్పి ప్రభు దగ్గరికి తీసుకురారు? ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే భక్తులే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్పండి. ఆ ఎదురింటి వారు బాధపడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? నువ్వేం చెప్పాలంటే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే 9వ వచనం చదవండి. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. ఏమండి, ఒక ఇంట్లో గొడవ జరుగుతూ ఉంది, భార్య భర్తలు ఏదో కలత పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మనం సమాధానపరచాలి. మేము ఒక ఊళ్ళో పాస్టమ్మ గారు నేను వెళ్ళి తలుపు వేసుకొని భార్య భర్తలు సమస్య పెట్టుకున్నారు. అది భయంకరమైన సమస్య. వాళ్ళ పొలానికి వెళ్ళినప్పుడు ఆయన భార్య ఎవరితోనో మాట్లాడిందని ఆయనకు అనుమానం. ఆ అనుమానం ఆయనకు ఒక పెద్ద వ్యాధి అయిపోయింది. అది కొన్ని నెలల బట్టి వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సమస్య, అది బయటికి రావట్లేదు. చివరికి ఆ ఇంటికి నేను మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు తలుపు వేసుకున్నారు. లోపల వాళ్ళ మధ్యలో ఒక మందు బుడ్డి పెట్టుకున్నారు. మందు బుడ్డి, ఇదిగో నువ్వు తాగు, నేను తాగుతాను, ఇద్దరం తాగి చద్దాం. 3 పిల్లలు వాళ్ళకి. నువ్వు తాగు, నేను తాగు, చచ్చిపోదాం
అని అనుకున్న టైంలో మేము తలుపు కుట్టాం, తలుపు తీశారు. ఏంటి మీ సమస్య అంటే ఇది. ఆయన నా మీద అనుమానం, నన్ను వేధిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, నిజం చెప్పు అంటున్నాడు. నేనేం చేయలేదు, నేను చెప్పకపోతే మందు పుట్టి ఎత్తుకొని చచ్చిపోతాను అంటున్నాడు. సరే నువ్వు చస్తే నేను కూడా చస్తానని నేను అన్నాను. ఇది మా సమస్య అంటే అప్పుడు పాస్టమ్ గారు నేను అక్కడ కూర్చొని వాళ్ళను సమాధానపరిచి, ఇది మీ వల్ల వచ్చింది కాదు, దుష్టుడు మీకు తీసుకొచ్చిన అనుమానాలు. దయచేసి ఇది మీకు అనుమానాలు ఉండకూడదు. ఆమె చాలా నీతిమంతురాలు, నువ్వు చాలా మంచోడివి, మీ ఇద్దరికి అనుమానం పెట్టింది వాడు దుష్టుడు, దయచేసి మీ ఇద్దరు సమాధానపడండి అని వారికి మృదువైన మాటలు చెప్పి సమాధానపరిచి వారిద్దరిని చేయి పట్టించి, వారు పెళ్లినాడు ఎంతైతే ప్రేమతో ఉన్నారో అది గుర్తుకొచ్చేటట్టు పరిశుద్ధాత్మ పనిచేసి ప్రార్థన చేసినాక ఈరోజు వారు కలకలలాడుతున్నారు. మరణం తప్పించాడు దేవుడు. సమాధానపరుచువారు ధన్యులు. సమాధానపరుస్తున్నారా మీరు? ఇంకొకరు నిప్పు పెడుతున్నారా? ఒక కట్టి కాలేదు వేరు, రెండో కట్టి కాలేదు వేరు, మూడో కట్టేస్తే ఇంకా మంటే. దయచేసి మంటలు పెట్టద్దు, మంటలు చల్లార్చండి. కుటుంబాలను బాగు చేయండి, చెడగొట్టద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు. జాగ్రత్త పడదామా లేదా? ఏమండి? రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి. ఎవరి భర్తను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి భార్యను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి పిల్లలను వాళ్ళు కాపాడుకోవాలి. నోవాహు కాపాడుకున్నాడా లేక వదిలిపెట్టేశాడా? ఏమండి సమూయేలు గారు, నోవాహు వదిలిపెట్టేశాడా కాపాడుకున్నాడా? జలప్రలయం వస్తుందన్న సంగతి ఆయనకి తెలిసినాక దేవునికి మొరపెట్టాడు, పశ్చాత్తపడ్డాడు. అయ్యా నాకు 3 కుమారులను ఇచ్చావు, 3 కోడళ్ళని ఇచ్చావు, వీళ్ళను కాపాడు తండ్రి, నా మాట వినకపోయినా నీ మాట ప్రకారంగా వాళ్ళను కాపాడు అని అడవిలో మానులు కొట్టి, అడవిలో కష్టపడి దేవుడు చెప్పినట్లుగా 3 అంతస్తులు వాడన కట్టి దేవుణ్ణి మహిమపరిచిన భక్తుడు నోవాహు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆస్తులు అంతస్తులు ఎవరికి కావాలి? అవి దేనికి పనికొస్తాయి? దేవుడు లేకుండా ఇదంతా ఏం చేసుకుంటావు? దేవుడు ఉంటేనే నీకు మేలు. ఆయనే సృష్టికర్త, ఆయన సర్వేశ్వరుడు, సర్వమెరిగిన వాడు, ఈరోజు మనతో ఉన్నవాడు. దయచేసి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నా. ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో సమాధానం, పొరుగువారి కుటుంబాల్లో సమాధానం, మీ ఇళ్లలో మేలు, వాళ్ళ ఇళ్లలో మేలు, అందరూ కళకళలాడుతూ ఉండాలి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి నేర్చుకున్నాడు, పొరుగువారిని ప్రేమించండి, వారిని గౌరవించండి. ఒకప్పుడు మనం కూడా వాళ్ళలాగే కష్టాలు పడ్డామా లేదా? వాళ్ళలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మీరు పడ్డారో లేదో, నేనైతే ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో కష్టాలకు గురయ్యాను. నన్ను సమాధానపరిచిన వారు ఎవరు లేరు ఆ దినాల్లో. ఇంకా చెడిపోతే చూడాలి, నవ్వుకోవాలనుకున్న ప్రజలు నాకు కనిపించారు. కానీ ప్రభు అయిన దేవుడు ప్రేమ గలవాడు నన్ను బ్రతికించాడు. ఆయన ప్రేమలో ఈరోజు నేను వర్ధిల్లుతున్నాను. దయచేసి మీ అందరికీ నేను చెప్పే మాట, ఆ ఎదుటి మనిషిని కాపాడటానికి ప్రయత్నం చేయమంటున్నాడు దేవుడు. సమాధానపరచండి. వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళని సమాధానపరచడానికి వెళ్ళండి. ఏం ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడకూడదా? వాళ్ళు నీకు ఈ రోజులా తప్పు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పెళ్లి జరుగుతుంటే పెళ్ళింటికి వెళ్ళలేదా? చనిపోయిన వాళ్ళు వేడుస్తుంటే చనిపోయిన ఇంటికి వెళ్ళలేదా? రోగులు ఆరోగ్యం లేక అల్లాడిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వలేదా? మరి ఈరోజు నీవు నేను అలాగే వెళ్ళాలి. వాళ్ళకి దగ్గరగా వెళ్ళి ఆయన మహిమను చూపాలి, వాళ్ళను కాపాడటానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళని దీవించి ప్రభు వాళ్ళని వర్ధిల్ల చేయాలని నీవు ఆయన దగ్గర మొరపెడితే నీకు దేవుని రాజ్యం ఇస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
అలా చేద్దాం. మీతో పాటు నేను చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేయండి. చేస్తారా? గామాలపాళ్ళు మా అమ్మాయి చూస్తాం. టైం అయిపోతా ఉంది, మా పాస్టర్ గారు వదిలిపెట్టలేదు. నేను ఇంటికి వెళ్ళి అన్నీ చూసుకోవాలి. ఆమె ఈరోజు రాకుండా అన్నీ చూడాలని ప్రయత్నం చేసింది. అది తప్పు. నువ్వు కాదు, దేవుడు చేస్తాడు అక్కడ కార్యం. దేవునికి స్తోత్రం. పోయిన వారం పాస్టర్ గారు నేను ఆత్మతో చెప్పాం, గురువారం రాదు, వర్షం రాదు, ప్రార్థన బాగా జరుగుద్దంటే వస్తుంది అన్నది అమ్మాయి. రాలేదు ఆ రోజు. అమ్మాయి ఓడిపోయింది, దేవుడు గెలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, మనిషి దేవుని మీద పోటీ పడితే అడు ఓడిపోతాడు, దేవుడు గెలుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒకసారి కయ్యోను ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి మీకు తెలుసా? కయ్యోనుతో దేవుడు మాట్లాడాడు. అరే ఎందుకు చేసావు నా కుమారుడా? తమ్ముడు కదా, తమ్ముడిని ఎందుకు చంపావు రాయి పెట్టి అని అంటే, కయ్యోను అంటాడు, నాకేం తెలుసండి, నన్ను అడుగుతావేంటి ఆయన గురించి అని యేసు ప్రభుతో మాట్లాడితే ప్రభు అంటాడు, ఇదిగో ఏబేలు రక్తము భూమి మీద కారి నా పాదాల దగ్గరికి వచ్చి మొరపెడుతుందని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద పోటీ పడిన వారు ఎవరూ గెలవలేదు. గెలిచారా? రోమా చక్రవర్తులు గెలిచారా? పిలాతు గెలిచాడా? ఆయన్ని చిత్రహింసలు పెట్టి గాయపరిచి ఆయన యొక్క రక్తమంతా బొట్టు కూడా ఉండకుండా కార్యాంత వరకు చేసి చిలువలో రక్తముద్దగా చేసి బరిషతో పొడిచి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి ముఖం మీద ఉమ్మూసి చేదు జీలకర్ర తాపిచ్చి చిత్రహింసలు పెట్టిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఆయనే గెలిచాడు. చప్పట్లు కొట్టండి. ఆయనే గెలిచాడు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వేశ్వరుడు. ఈరోజు నువ్వు తాగుళ్ళ నుండి బాగుపడాలంటే, చెడు మార్గంలో నుండి బాగుపడాలంటే, నీ కుటుంబానికి నువ్వు యజమానుడుగా ఉండాలి అంటే, యజమానురాలుగా ఉండాలి అంటే, నీ జీవితంలో బాగుపడాలంటే యేసయ్యని నమ్ముకో, యేసయ్యతో సావాసం చేయి. ప్రభువు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. లేచి నిలబడండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. అందరూ లేచి నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడని, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడని, నీ పిల్లలను మరలా దీవిస్తాడని, నీ చెడిపోయిన జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన మళ్ళా కడతాడు. ఆ ప్రభు మంచి దేవుడు. చేతులెత్తి ఒక్కసారి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఆ ప్రభు నామంలో మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీ అందరూ చేతులెత్తి, దేవా ఈ రోజున మీరు మాతో ఉన్నారు. మా జీవితంలో దాగి ఉన్న సైతాను నాటిన చేదు విత్తనాలు, చేదు మొలకలు, వాటిని మీరు తీసివేశారు. ఈరోజు మా జీవితాలు బాగుపడ్డాయి. మా పిల్లలను బాగు చేశారు, మా కుటుంబాన్ని బాగు చేశారు. ప్రభువా, కూడి వచ్చిన ఈ బిడ్డల మీద మీ చేతులు ఉంచండి. ఇంకా రాలేని బిడ్డల మీద చేతులు ఉంచండి. మా ప్రాంతం మీద మీ చేతులు ఉంచండి. మా రాష్ట్రం మీద, మా దేశం మీద ఉంచు నాయనా. ఈ భూలోకములో ఉన్న దేశాలన్నిటినీ కాపాడు. రాజులను దీవించు, అధికారులను దీవించు, ఎదవరాళ్లను దీవించు. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించండి ప్రభువా. ఎంతోమంది మానసిక వ్యాధులతో రోడ్లెంబడి తిరుగుతున్నారు, ప్లాట్ల పరాళ్ళ మీద ఉన్నారు, దిక్కులేని జీవితాలు జీవిస్తున్నారు. యేసయ్యా, ఆకాశ పక్షులను పోషిస్తున్న ప్రభు, సర్వజీవరాశులకు ఆహారం పెడుతున్న దేవా, అనుక్షణం మమ్మల్ని పోషించి సంరక్షించి మాకు కావాల్సినవి ఇస్తున్న ఓ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ విశ్రాంతి దినాన మమ్మల్ని, మా బిడ్డలను, సంఘాన్ని, సంఘ బిడ్డలు సమృద్ధిగా దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అడుగుతున్నాను తండ్రి. యేసు నామములో ప్రభు మనందరిని దీవించునుగాక.